రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం, పిఎం కిసాన్ పథకాలు రెండు కలిపి 3 విడతలుగా పెట్టుబడి సాయాన్ని రైతాంగానికి అందించడానికి నిర్ణయించిందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మొదటి విడత జూన్ 20వ తేదీన ఇస్తున్నామని కూడా చెప్పారు. కౌలు రైతులకు మాత్రం పంటలు వేసిన తర్వాత ఈ పంట నమోదు చేసి కౌలు రైతులు గుర్తించి జాబితాలు తయారు చేసి ఆ తర్వాత కౌలు రైతులకు ఇస్తామని చెప్పటం బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు 80 నుంచి 90% పంటలు పండిస్తున్నది కౌలు రైతులే. వాస్తవంగా పెట్టుబడి అవసరం కూడా కౌలు రైతులకే ఉంది. ఎందుకంటే కౌలు రైతులకి బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు. కౌలు చెల్లించడానికి, పంటల సాగు చేయడానికి అవసరమైన పెట్టుబడిని ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు తీసుకొచ్చి పంటలు సాగు చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం పండించిన పంటలకు ఏ పంటకు మద్దతు ధర కూడా దక్కలేదు. ప్రైవేటులో వ్యాపారస్తులందరూ రింగ్ అయిపోయి ఆరుగాలం శ్రమించి పండించిన పంటల్ని తక్కువ రేటుకి కొనుగోలు చేసి రైతుల కష్టార్జితాన్ని కాజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూసింది తప్ప జోక్యం చేసుకోలేదు. ఆ నేపథ్యంలో ఈ సంవత్సరం పెట్టుబడికి డబ్బులు అవసరం. గత సంవత్సరం కూడా ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు, రబీలో కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు వచ్చాయి. అంతేకాకుండా తుఫాన్లు, వరదలు, ముంపు వల్ల కూడా రైతాంగం నష్టపోయారు. అందులో కౌలు రైతులే భారీ స్థాయిలో నష్టపోయారు. మరి పంటలు పండించినప్పటికీ మద్దతు ధర దక్కగా వర్షాభావ పరిస్థితులు, అదేవిధంగా వరదలు, తుఫాన్లు తట్టుకొని సాగు చేసినటువంటి కౌలు రైతులకి మరి పెట్టుబడి సాయాన్ని అక్టోబర్లో 2వ విడతలు ఇస్తామని చెప్పడం సరైనది కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. భూయజమాని ప్రమేయం లేకుండానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని మేము ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం. నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము నూతన కౌలు రైతుల చట్టం తీసుకొస్తామని గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులు గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ఆ చట్టాన్ని ఇంతవరకు తీసుకురాలేదు. ఏడాది పూర్తవుతుంది. ఎప్పుడు అడిగినా మాటలతో సరిపుచ్చుతుంది. అంటే ఈ విధంగా చట్టం తీసుకురాకోకుండా మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 2 నెలలు పూర్తయినా ఒక్క కౌలు గుర్తింపు కార్డు కూడా రాష్ట్రంలో కౌలు రైతులకు జారీ చేయలేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే కౌలు రైతులు అంటే చులకన లేదంటే లెక్కలేని తనమా అర్థం కావటం లేదు. ఈ రోజులో అన్ని పంటల్లో, అన్ని ప్రాంతాల్లో పంటలు పండిస్తున్నది, సాగు చేస్తున్నది, కీలకమైనటువంటి భూమికను పోషిస్తున్నది కూడా కౌలు రైతులే. అటువంటి కౌలు రైతుల పట్ల బాధ్యత రహితంగా ఉండటం సరైనది కాదు. అందుకనే జూన్ 20వ తేదీన రైతులకు ఇస్తున్నటువంటి సందర్భంలోనే కౌలు రైతులను కూడా గుర్తించి అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తింపు చేసి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కౌలు రైతులు గుర్తింపు కార్డులు జారీ చేసి వారు పంటలు వేసి ఈ పంట నమోదు చేసి ఆ తర్వాత కౌలు రైతుల జాబితాను గుర్తించి ప్రకటించి ఆ తర్వాత పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పడం అంటే కౌలు రైతులను దగా చేయటమే. అది సరైనది కాదు. అందుకని సాగు చేయనటువంటి చాలామంది భూయజమానులు అన్నదాత సుఖీభావ పథకం కింద లబ్ధి పొందేదానికి అవకాశం ఉన్నది. మరి సాగు చేసే కౌలు రైతులకు మాత్రం అది వచ్చే అవకాశం లేదు. అందుకని వైకాపా ప్రభుత్వంలో కూడా మరి నిజమైనటువంటి వాస్తవంగా పంటలు పండిస్తున్నటువంటి భూమి లేని కౌలు రైతులకి చాలామందికి అందలేదు. అంతేకాకుండా ఫారెస్ట్ భూములు సాగు చేస్తున్న వాళ్ళు కూడా అందలేదు. చాలా గ్రామాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఏక్సాల్ లీజ్ కింద సాగు చేస్తున్న కౌలు రైతులకి, దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా అందలేదు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని సందర్భంగా పునఃపరిశీలించి భూమి లేనటువంటి పేద కౌలు రైతులందరికీ కూడా 20,000 రూపాయల చొప్పున 3 విడతల్లో కౌలు రైతులకు అందజేసే ప్రయత్నం సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు పి. జమ్మలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.